ఎస్సీ వర్గీకరణపై చట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణపై భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఎస్సీ కులాల వర్గీకరణ విషయాలలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తీర్పిచ్చిన కొన్ని గంటల్లోనే అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన మాట ప్రకారం జస్టిస్ అఖ్తర్ గారు షమీం అఖ్తర్ గారిని ఏకసభ్య కమిటీగా నిర్ణయించి వారికి పూర్తి బాధ్యతలు అప్పగించి గౌరవ సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో దామోదర్ రాజనరసింహ గారు అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారు వీరందరితో ఒక సబ్ కమిటీని వేసి షమీర్ గారు ఏదైతే మార్చి 2వ తారీఖు నాడు పూర్తి వివరాలతో ఆ నివేదిక ఇవ్వటం జరిగింది. ఎస్సీ కులాల వర్గీకరణ విషయాలలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తీర్పిచ్చిన కొన్ని గంటల్లోనే అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన మాట ప్రకారం జస్టిస్ అఖ్తర్ గారు షమీం అఖ్తర్ గారు ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ వరకు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ఏ మండలాలు 54 గ్రామాల్లో ఎఫ్డీసీఏగా నిర్ణయించామని చెప్పారు. నాగార్జున సాగర్ టు శ్రీశైలం రహదారి మధ్య ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీగా నిర్ణయించామని దీనికోసం ప్రత్యేకంగా 90 పోస్టులు మంజూరు చేశామన్నారు. హెచ్ఎండిఏను కూడా భారీగా విస్తరించాలని నిర్ణయించామని చెప్పారు. 11 జిల్లాలు 104 మండలాలు 1,355 గ్రామాలతో హెచ్ఎండిఏ విస్తరణ చేపడతామని దీని పరిధిలో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు ఏర్పాటు చేస్తామని పొంగులేటి తెలిపారు. మన ఇందిరమ్మ ప్రభుత్వం తూచా తప్పకుండా ఓఆర్ఆర్ బయట నుంచి త్రిబుల్ ఆర్కి బఫర్ గా బయట 2 కిలోమీటర్స్ వరకు దీన్ని ఫ్యూచర్ సిటీగా కేబినెట్ లో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఎఫ్సిడిఏగా ఈ ప్రాంతాన్ని కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. దీనివల్ల నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 36 గ్రామాలు గతంలో హెచ్ఎండిఏలో పరిధిలో ఉన్న వాటిని తొలగించి ఎఫ్సిడిఏకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఫ్యూచర్ సిటీ కోసం సుమారు 90 పోస్టులని కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. ఓఆర్ఆర్ బయట నుంచి త్రిబుల్ ఆర్కి బఫర్ గా బయట 2 కిలోమీటర్స్ వరకు దీన్ని ఫ్యూచర్ సిటీగా కేబినెట్ లో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఎఫ్సిడిఏగా ఈ ప్రాంతాన్ని కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. దీనివల్ల నాగార్జున సాగర్ హైవే నుంచి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పొంగులేటి పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తేవాలని, మహిళా సంఘాల సభ్యత్వానికి వయో పరిమితిని 15 నుంచి 65 ఏళ్లుగా నిర్ణయం తీసుకున్నామన్నారు. మన రాష్ట్రంలో అనేక టూరిస్ట్ ప్లేసులు ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మన దగ్గర ఉన్న టూరిస్ట్ ప్లేసుల్ని డెవలప్ చేసుకొని కారణంగా ఒక పాలసీ అంటూ లేని కారణంగా ఇంటి ముందున్న ఈ టూరిస్ట్ ప్లేస్ ను వదిలి ఎక్కడికో దూర ప్రాంతాలకు మనం పోతుంటాం. తెలంగాణకి కూడా ఒక టూరిస్ట్ పాలసీ ఉండాలి అని కేబినెట్ లో చాలా వివరంగా విపులంగా 2025 నుంచి 2030 వరకు
టూరిస్ట్ పాలసీని కేబినెట్ ఆమోదించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 స్పెషల్ టూరిస్ట్ ఏరియాలని పర్యాటక కేంద్రాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాలలో ఈ టూరిస్ట్ పాలసీ వలన 15,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా పెట్టుబడులు వచ్చే విధంగా ఆ దిశలో అనేక నిర్ణయాలు ఈ కొత్త టూరిస్ట్ పాలసీని గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో అనేక టూరిస్ట్ టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బోర్డు ఏర్పాటు చేయాలని ఆమోదించామన్నారు. రాష్ట్రానికి కొత్త పర్యాటక పాలసీని రూపొందించాలని 27 కొత్త పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేయాలని నిర్ణయించామని పొంగులేటి వివరించారు. మహిళల కోసం కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే వాటిని టెర్పుల్ కింద, అదే రకంగా పట్టణ ప్రాంతంలో ఉండే ఈ మహిళా సంఘాలని మెప్మా ఆధ్వర్యంలో 2 సెక్టార్లో బైఫర్కేషన్ అయి ఉండే. కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై రాష్ట్రంలో ఉండే అన్ని మహిళా సంఘాలు ఒకే గొడుగు కింద ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి సంఘాల్లో గతంలో 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ ఉండేది. దాన్ని ఈ ప్రభుత్వం 65 సంవత్సరాలకి దాన్ని పొడిగించడం జరిగింది. అదే రకంగా గతంలో 18 ఏళ్లు వయసు వచ్చిన తర్వాతనే సభ్యులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 15 ఏళ్లకి కుదించడం జరిగింది. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో 1 కోటి మహిళలని దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి నష్టం జరిగిందన్నారు. డీలిమిటేషన్ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. దక్షిణాదిలోనూ సీట్లు పెరిగేలా డీలిమిటేషన్ ఉండాలని డిమాండ్ చేస్తామని పొంగులేటి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జరిపిన కుల సర్వే, దాని తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన మేధావులు సంఘాల ద్వారా మిస్ అయిన వారికి సంబంధించి మరొకసారి అవకాశం ఇవ్వమని అడిగిన దాని దృష్ట్యా 3 పద్ధతుల్లో అవకాశం ఇచ్చి తేదీ ముగిసిన తర్వాత మళ్ళీ కేబినెట్ లో ఇందుకు సంబంధించిన అంశం మీద చర్చ చేసి రాబోయే శాసనసభ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్ సంబంధించి 42% పెంచే ముసాయిదా చట్టాన్ని బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంలో స్థానిక సంస్థలకు 42%తో పాటుగా విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా 42% ఇవ్వాలనేటువంటి 2 వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా గతంలో 2017లో గత శాసనసభలో 37% చేసిన తీర్మానాన్ని తిరిగి వాపస్, ఎందుకంటే ఒక బిల్ వాపస్ అక్కడ ఉండగా చేయడానికి వీల్లేదు కాబట్టి ఆ బిల్ వాపస్ తీసుకున్న దానికి సంబంధించి కూడా ఆ రిజర్వేషన్ పాత బిల్లును వెనక్కి తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా కేబినెట్ తీసుకుంది. దీనివల్ల బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన విధంగా కమిట్మెంట్ గా ముందుకు పోయేటువంటి మార్గాన్ని కేబినెట్ తిరిగి ఆమోదించడం ద్వారా గతంలో 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు ఆమోదించి 4వ తారీఖు ఫిబ్రవరి 2025 నాడు ఏ విధంగానైతే అసెంబ్లీలో నివేదిక పెట్టినామో తిరిగి ఈ శాసనసభ లోపల ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా 31C గాని రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ ప్రకారంగా ఇది అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది.